ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలో 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 we are there working for you. నమస్తే, సిఎన్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. $7.50 కోట్లతో రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం. 80% పనులు పూర్తయ్యాయన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి శాకంభరీదేవి అలంకారం. దర్శించుకున్న భక్తులు. వాకలపూడిలో సామాజిక భవనం ప్రారంభం. అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. గత 98 ఏళ్లుగా నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ప్రజల కండగా నిలుస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో మరిన్ని సేవలను విస్తరించేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ లో బుధవారం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2025-26 వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి పనులు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు దిశగా కూడా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రాజెక్టులను వివరించగా దాతల సహకారంతో రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంక్, కార్నియా సేకరణ, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలు, అధికారులు, రక్తదాన శిబిరాల నిర్వహణలో సహకరించిన వారికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను, పురస్కారాలను అందజేశారు. రెడ్ క్రాస్ చైల్డ్ కేర్, ఉమెన్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగరేట్ చేసుకున్నాము. 1.30 crores పెట్టి చేశాము. దీని స్పెషాలిటీ ఏంటంటే శిశు గృహ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు రన్ చేసేటటువంటి శిశు గృహకి ఈ రాష్ట్రంలో బెస్ట్ శిశు గృహాన్ని కట్టించి వారికి ఒక ఫ్లోర్ అందులో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతాది మనము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాము. లాస్ట్ ఇయర్
9th జూలై జరిగినటువంటి స్టేట్ జనరల్ బాడీ మీటింగ్లో వరుసగా 3 సంవత్సరాలు ఆ జనరల్ బాడీ జరిగింది. 98 ఏళ్ల చరిత్ర గురించి ఇప్పుడే రామారావు గారు వివరించడం జరిగింది. ఈ 98 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఈ సంస్థ మన జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అందరినీ కలుపుకొని సమాజంలో మంచి జరగాలి, పేదవాళ్ళకి మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ముందుకు నడుపుతున్న రామారావు గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పుడే స్పష్టంగా వివరించడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు గత సంవత్సరంలో మనము చేసుకున్నాము. అదే మొమెంటంతో, అదే ప్యాషన్తో రాబోయే సంవత్సరాల్లో కూడా మనము అన్ని యాక్టివిటీస్ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 2 అంశాలు మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్. సో దిస్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఈజ్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ realization. Even day before yesterday, I got a call from ONGC side that whether our infra is ready to accommodate the equipment. We have clarified that it is very much ready. So at the ONGC level also, efforts are being made, even through the public representatives, to push and get the equipment as early as possible. That is the prime goal. As a personal goal, I have taken it upon myself. So with all your support, with the support of the previous collector, my colleague, we have come this far. We have almost 80% there. The last 20% we will definitely get it done in the coming few months, and I am quite confident. Coming to the second need which is felt, which is the working women's hostel. We are trying to finalize the place and then try to take up this project as well. So quite soon we will definitely have a positive news with respect to that working women's hostel also. Lot of other good activities are being carried out in terms of blood bank, in terms of the transplants in Parnia, in terms of other voluntary services which is being undertaken, the skill programs, the hostels, the residential facilities which we are providing. Thank you. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని శ్రీబాల త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని శాకంబరి దేవి అవతారంలో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం పూలతో, ఆకుకూరలు, కూరగాయల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించగా అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహామంగళ హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ రోజుని కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకాంబరి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది. ఇది ప్రతి ఏడాది చేస్తున్న కార్యక్రమం. ఈ దేవాలయం లోపల అంతా కూడా ఎన్ఎఫ్సిఎల్ వారు సహాయ సహకారాలతో వాళ్ళు అన్ని కాయగూరలు తెచ్చుకుని వాళ్ళ మనుషులు వచ్చి లోపలంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎన్నో రకాల కాయగూరలు అవి కూడా మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అవి కూడా అన్నీ కూడా అలంకరణలు చేయడం కూడా జరిగింది. ఇది ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో పాడి పంటలు బాగుండాలని, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఉద్దేశంతో ఈ అలంకరణ చేసి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. ఎవరైతే మంచి మనసుతో మంచిగా అమ్మవారిని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి మొక్కులు తీర్చేటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవారు. మనందరికి కూడా తెలుసు
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి అనుకుంటాం. ఈ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారం అందించినటువంటి నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారికి, అలాగే మా దేవస్థానం కమిటీ వారికి, అలాగే గుడిలో ఉన్నటువంటి పూజారులు, గుడిలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. దానివల్ల ఈవేళ ఈ అందంగా భక్తులు దర్శించుకుని అందరూ కూడా బాగుందని చెప్పి సంతోషించి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా చైర్మన్గా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈ ఆషాఢ మాసం పురస్కరించుకుని ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకాంబరి అలంకార రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెల్లవారుజాము నుంచి మా అర్చక స్వాములు, అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా ఆహర్నిశలు కష్టపడి వారి వారి సేవల్లో నిమగ్నమై వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఉదయం నుంచి అనేక మంది భక్తులు దర్శనార్థం ఇచ్చేయడం అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా వారి వారి సేవలు మాకు అందించారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారు కూడా 1 గంటలో అమ్మవారి దర్శనార్థం ఇచ్చేస్తున్నారు. ఇంకా దేవాలయాన్ని అనేక విధాలుగా డెవలప్ చేయాలని వారి సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, ప్రభుత్వం వారి ఆదేశాలకు లోబడి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయడం, ఇటువంటి అమ్మవారికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ మధ్యకాలంలో వర్షాలు పడకపోవడం, అతివృష్టి, అనావృష్టి, అదేవిధంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇటువంటి కార్యక్రమాలు చక్కని తల్లి కోరిన కోరికలు నెరవేర్చే చక్కని బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఈ కాయగూరలలో నిండుగా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అన్నిటితో కూడా సుందరంగా అమ్మవారిని అలంకరించడం, అందరికీ కూడా ఆ రూపంలో దర్శించుకుంటే వారికి కొన్ని కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయని ప్రతీతి. అదేవిధంగా వచ్చే నెలలో 7వ తారీఖున అమ్మవారికి సారె కార్యక్రమం కూడా, ఈ మంచి కార్యక్రమం సారె ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా 7వ తారీఖు అత్యంత వైభవపేతంగా చేయడానికి మా ధర్మకర్తల మండలి వారు వారి సూచనలు సలహాలు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో కూడా ఈ నగరంలోని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని మహిళా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి చీర సారే సమర్పించుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతారని, అదేవిధంగా ఈరోజు సాయంత్రం వరకు ఉన్న శాకాంబరి అవతారంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుచున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. సుమారుగా 5 టన్నుల కూరగాయలతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయం ప్రాంగణం లోపల గర్భాలయంలో ఎన్ఎఫ్సిఎల్లో కొంతమంది ఉద్యోగుల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. బయటంతా కూడా కొంతమంది భక్తులు దేవాదాయ శాఖ నిధులతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ. నిన్న మహిళా భక్తులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సేవకులందరూ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా పనిచేయడం, వారి సేవలు మాకు అందించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చేసే కార్యక్రమాలు అన్నిటిలో కూడా మహిళామూర్తులందరూ కోఆపరేట్ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. గురు పూర్ణిమ సందర్భంగా కాకినాడ జిల్లాలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాకినాడ రూరల్ మండలం పాత గైగూరుపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరాన్ని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు టీడీపీ సీనియర్ నాయకుడు మేక లక్ష్మణరావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు, సాయి భక్తులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈవేళ చాలా శుభదినం రోజు ప్రజలందరికీ కూడా. ఈవేళ కాకినాడ మాజీ శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి పిల్లి అంతలక్ష్మి మేడం గారు, అలాగే పిల్లి సత్యబాబు గారు కూడా ఈవేళ గుడికి రావడం జరిగింది. ఈ గుడికి ఒక చక్కటి మహోన్నతమైన వైభాగ్యం ఉంది. ఆనాడు సంపర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిల్లి అంతలక్ష్మి గారు సహకారంతో, అప్పుడు ఎంపీ అయినటువంటి పల్లంరాజు గారు, కేంద్ర మంత్రి పల్లంరాజు గారి యొక్క సహకారంతో, బొడ్డు భాస్కరరామారావు గారు అందరి సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, ముఖ్యంగా పిల్లి సత్యబాబు గారు
ఎంతో చొరవ తీసుకుని ఈ గ్రామ పంచాయతీలోని మరియు ఇక్కడ నిర్మాణంగా ఉన్న ఖాళీ స్థలాన్ని తీసుకుని ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలని వేళ సత్యబాబు గారు ఆకాంక్షించారు. ముందుగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రమణిపేట గ్రామ పంచాయతీ జైగర్పాడు ప్రాంతంలో ఉన్న ఈ సిద్ధి శ్రీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. మరి ఇది గతంలో శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఈ సంపద నియోజక శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు దీనికి ఫౌండేషన్ వేసి మరి అప్పటి నుంచి దీన్ని రకరకాల ప్రతినిధులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి దీన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఇంకా కింద భాగాన్ని కూడా బీసీ కమ్యూనిటీ యాడ్గా పెద్దలు లక్ష్మణరావు గారు తీర్మానించడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అక్కడ రాజకీయ పలుకుబడితో పరిసర ప్రాంతాల్లో నా నాయకులందరినీ కూడా సమీకరించుకుని దీన్ని మంచి కమ్యూనిటీ యాడ్గా తయారు చేయడానికి అందరం కూడా కృషి చేసి ఈ జైగర్పాడు ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేలా కూడా చేస్తాం. ఏది ఏమైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మరి సాయిబాబా ఆలయాలు దర్శించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండి మరి వాళ్ళు కష్టించి పనిచేస్తున్న వ్యాపారాల్లో పైకి రావాలని మరి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి రాజకీయంగా కూడా మరి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలి, ప్రజాప్రతినిధులందరూ సమస్యలను దీవించమని కోరటం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈవేళ గురి పౌర్ణమి రోజునే కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని సాయిబాబాని కోరుకుంటున్నాం. ఇక్కడ పెద్దలు గౌరవనీయులు లక్ష్మణరావు గారు బీసీ కళ్యాణ మండపం కడతామనేసి సూచనలు ఉన్నాయి, అన్ని కూడా రెడీ చేసుకున్నారు. మేము కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి మేము అందరం కలిపి దీన్ని కళ్యాణ మండపం కట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం. దీన్ని అందరూ కూడా సహకరించి పెద్దలందరూ కూడా మాకు కళ్యాణ మండపానికి అందరూ కూడా సహకరించి లక్ష్మణరావు గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కూడా మంచి కళ్యాణ మండపం కట్టాలని అందరూ ఆలోచిస్తున్నారు. దానికి అందరం కూడా మేము కృషి చేస్తాం. అందరూ ఈవేళ భగవంతుడిని ఆరాధిస్తూ వారందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలనేసి మేము అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణరావు గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. కాకినాడ మెరికోవర్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్డిఓ బ్లాక్ ను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ మెడికోవర్ హాస్పిటల్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే పేద రోగులకు కూడా మెరుగైన చికిత్సను అందించడం అభినందనీయమని, ఇదే సేవా దృక్పథాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికోవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికోల ఆంజనేయ స్వామి వైద్యులు పాల్గొని ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను వివరించారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ మరియు సామంతకోట, కాకినాడ రూరల్, పెద్దాపురం నుంచి వచ్చిన ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మా మెడికోవర్ హాస్పిటల్లో హెచ్డి యూనిట్ బ్లాక్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మన పెద్దాపురం శాసనసభ్యులు మన నిమ్మకాయల చినరాజప్ప గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే చినరాజప్ప సార్ కాకినాడ జిల్లాయే కాకుండా పెద్దాపురం అండ్ అమలాపురం కోనసీమ ఏరియా ఆల్మోస్ట్ స్టేట్లో చాలా జిల్లాల నుంచి చినరాజప్ప గారు పేరు చెప్పి ఎంతోమంది పేషెంట్స్ వస్తారండి. ఆయన ఏంటంటే చాలామందికి తన సొంత డబ్బులతోనే వైద్యం చేపిస్తున్నారు. అలాంటి చినరాజప్ప గారి చేతుల మీదుగా ఈరోజు హెచ్డి బ్లాక్ ఓపెన్ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మెడికవర్ ఈ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈరోజు మాకున్న ఈ ఫ్లోటింగ్కి ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాలి కాబట్టి ఎమర్జెన్సీలో ఒక హెచ్డి బ్లాక్ ఓపెన్ చేశాను సార్. జనరల్గా మెడికవర్ హాస్పిటల్కి వాకిన్స్ బాగా పెరిగినాయి సార్. సో వైద్యం విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ సేవల విషయంలో కానీ అన్ని రకాల గవర్నమెంట్ స్కీమ్స్ మేము అమలు పరుస్తున్నాం సార్. సో ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చినరాజప్ప గారిని మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ నేను ఎమర్జెన్సీ ఇక్కడ క్రిటికల్ కేర్ హెచ్ఓడిలా ఇక్కడ 1 year నుంచి చేస్తానండి. ఇక్కడ మన దగ్గర మెడికోవర్ హాస్పిటల్ కాకినాడలో
ఇక్కడ క్రిటికల్ కేర్కి సంబంధించిన అన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. మెకానికల్ వెంటిలేటరు, నెక్స్ట్ ఐఏబిపి, నెక్స్ట్ ఎక్మో వరకు కూడా అన్ని హైయర్ ఎండ్ వరకు ఇంటర్నేషనల్ రేంజ్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ 1 year నుంచి నేను జాబ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇక్కడ చేసిన కేసుల్లో చాలా కేసుల వరకు పారాకెట్ పాయిజనింగ్ కూడా చాలా కేసులు బయటకు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ డయాలసిస్, అన్ని రకాల సదుపాయాలు, ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్న అన్ని రకాల వైద్య సదుపాయాలు మన దగ్గర అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి. మెలమాపురం మెడికల్ హాస్పిటల్ ఫిట్టింగ్ నుంచి కూడా ఇక్కడ వ్యాధి ప్రజలు కనుక బాగా ఉపయోగపడటం కాకుండా ఎక్కువ మందికి ఇలా ఎదుర్కొచ్చి చూస్తే రుచిపోయింది. ఇప్పటివరకు కూడా రుచికి ఎక్కువది. ధైర్యంగా ఇలా పేషెంట్ తీసుకొచ్చి మెడికవర్లో పెడితే రికవర్ అవుతారంటే ప్రజలు నమ్మకం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఒకటి ఈ మెడికవర్ హాస్పిటల్లో ముఖ్యమైనది ఒకటి హార్ట్కి సంబంధించిన డాక్టర్స్, 2 క్యాన్సర్. మెయిన్ అసలు ఏమీ హాస్పిటల్ డాక్టర్స్ ఏ క్యాన్సర్ కూడా ఇక్కడ ఉంది, డాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. 3 క్రిటికల్ కేర్, బాగా ఏ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా క్రిటికల్ కేర్ రావడం జరుగుతుంది. అలాగే ఇలా అనేక వైద్య విషయంలో అందరికీ ప్రతి సబ్జెక్టుకి కూడా ఇలా డాక్టర్ ఉన్నారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ వచ్చినా ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే బ్రెయిన్ హెమరేజ్, యాక్సిడెంట్ కేసు కానీ బ్రెయిన్ కానీ పక్కన ఉన్నాయి వచ్చిన బాగా రికవర్ చేస్తుంది. ఇక దానికి ధైర్యంగా ఉన్నది. మెడికల్ హాస్పిటల్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ రికవర్ అవుతుంది కానీ బ్రెయిన్ హెమరేజ్ బాగా కవర్ చేస్తుంది. అలాగే సబ్జెక్ట్ అనేది పెట్టింది. ఇప్పుడు ఈ హాస్పిటల్కి 250 పడకలు ఉన్నాయి. ఇంకా వంట వచ్చేది బాగా ప్రోటీన్ బాగా పెరిగింది కనుక 20 ఇంకా పెరిగింది. బాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పేషెంట్కి ఇబ్బంది లేకుండా బాగా చేస్తాం. ఇంకా బాగా చేయాలని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మా సహకారం పూర్తిగా ఒక మంచి హాస్పిటల్లో మాకు వచ్చేదే మేము జనరల్ హాస్పిటల్ వస్తుంటాం. అలాగే జనరల్ హాస్పిటల్ పని చేస్తాం. కొంత భాగం సేద కూడా ఉంటే అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆరోగ్య సేవ అని కూడా సహకారం ఉంది. అలాగే సీఎం రిలీఫ్ సహకారం ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఎలా ఇబ్బందులు లేవు. ఆరోగ్యం ఇమీడియట్గా సక్సెస్ చేసుకోవడం కోసం హాస్పిటల్ చేయాలి. సీఎం హాస్పిటల్కి వచ్చి వినేది కూడా అవకాశాలు గత హాస్పిటల్స్ కానీ ప్రభుత్వం కానీ ప్రజలకి అందరూ కూడా గమనించాల్సింది. నేను కూడా ఉపయోగించుకోవాలి తప్ప. ఎందుకంటే ఎన్నో సేవలు ఉన్నా ఉపయోగించుకోవడం అవసరం. ఇప్పుడు నేనున్నా సీఎం ఒక నెలకి 30-40 కేజీ వస్తాను అని. కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంతం నానాజీ శ్రీకారం చుట్టారు. కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాకలపూడిలో సుమారు 30 లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. అనంతరం సెంతనపురి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఒక మినీ రైతు బజార్ టైప్లో వాకలపూడిలో చేసుకోవడం జరిగింది. అట్లాగే అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ వాళ్ళు మనకు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ 5,43,00,000 రూపాయలు పెట్టి ఈరోజు దాకా స్కిల్ డెవలప్మెంట్ జనరేటివ్ బీసీఆర్ అయితే ఇతర అంశాలు అనేక చేస్తూ ఉన్నారు. ఈవేళ మనకి 30 లక్షల రూపాయలు పెట్టి మన హార్బర్పేటలో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. నిజంగా అది చాలా అద్భుతంగా కట్టారు ఆ కమ్యూనిటీ హాల్. నిజంగా ఆ ప్రజలు అందరికీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీలుగా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా ఏం జరిగినా అన్నింటికి జరిగేటట్టు చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు గవర్నమెంట్ నుంచి మనకి మన హార్బర్పేటకి వెళ్ళి రోడ్డు దాన్ని పునర్నిర్మాణం చేసి పక్కన ఫెన్సింగ్ వేసి చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే ఈవేళ ఇక్కడ గతంలో స్కూల్ మొదలుపెట్టి వదిలేసి ఇది ఫిల్లింగ్ కూడా చేయని పరిస్థితుల్లో పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంటే మన కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఈవేళ గవర్నమెంట్లో వారితోటి
ఈ 50 లక్షల రూపాయలతోటి గవర్నమెంట్ వారు ఈవేళ మన పిల్లలు 180 మంది పిల్లలు ఇక్కడి నుంచి మన కొడారగుంట స్కూల్కి నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ పిల్లలకి అందుబాటులో ఈ స్కూల్ ఉండాలని 1వ తరగతి నుంచి 5వ తరగతి అంటే బాగా చిన్నపిల్లలు ఉంటారు. ఈ తల్లిలకి ఏంటంటే వెళ్ళి వచ్చేదాకా కూడా స్కూల్ దూరం అయినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేదాకా కూడా పిల్లలు వచ్చేదాకా కూడా ఒక టెన్షన్ పెడతారు. అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్లో వారు ముందుకు వచ్చి ఇవాళ 50 లక్షల రూపాయలు పెట్టి దీన్ని పునర్నిర్మాణం చేసి 7 క్లాసులు 7 క్లాస్ రూమ్ని అసలు అంటే పేరుకి కట్టారు అంతే. అక్కడ ఏదో 4 ఇటుకలు పేర్చేసి ప్లాస్టింగ్ చేసేసి వదిలేశారు, స్లాబ్ వేస్తారు. ఎదరు ఎలక్షన్లు వస్తున్నాయని కంగారు ఎదరు 2 రూమ్లు కూడా చేశారు. అవి కూడా సరైన ఫినిషింగ్స్లో ఏమీ లేవు. అన్నింటినీ సరి చేసి ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయిలో దీన్ని అందంగా తయారు చేసి అప్పచెప్పడానికి 2 నెలల్లో, ఇందాక వంశీ గారు చెప్పాడు, 2 నెలల్లో పూర్తి చేసి అప్పచెప్తామన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లోనే మనకి 2 నెలల్లో అందిస్తుంది. రేపు దసరా సెలవులు వచ్చేసరికి దసరా సెలవుల టైంకి అది కూడా పూర్తి చేసుకునేసరికి మన స్కూల్ ఇక్కడికి వస్తుంది. అక్కడ 2 గదుల్లో ఇరుకుల్లో ఉంటా ఉన్నారు వాళ్ళంతా. ఫ్యాకల్టీ అయితే ఇక్కడే ఉన్నారు. హెడ్మిస్ట్రెస్ గారు, మేడం గారు అండి, హెడ్మిస్ట్రెస్ గారు ఉన్నారు. ఆవిడ మిగిలిన అంశాలు ఏమన్నా ఉంటే వారిని కూడా ఒకసారి తెలియజేస్తుందిగా కోరుతున్నాను. It is a very good day for us to contribute in this society's school development. This request was given by our Pantam Sri Venkateshwar Rao, our rural MLA, and this was also initiated by our collector. They have asked us to Coromandel, and based on his request, and Coromandel has considered this under our CSR budget. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ సమీపంలోని గొల్లల మామిడాడ శివారు పాటిమీద గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కలశ పూజా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించగా సాయిబాబాను ప్రత్యేక పుష్పాలంకరణలో దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై సాయిబాబాకు పవిత్ర అభిషేకాలు, అష్టోత్తర శతనామార్చన, సహస్రనామ పూజ, ప్రత్యేక హారతులు, వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల అన్నప్రసాద వితరణ చేపట్టారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువులు స్మరించుకోవడం భారతీయ సంస్కృతిలో విశిష్ట సాంప్రదాయమని, సద్గురువైన షిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం మానవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. సబ్కా మాలిక్ కేక్ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిన సాయిబాబా బోధనలు మానవత్వం, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా నిలిచాయని భక్తులు పేర్కొన్నారు. రోజంతా సాయినామ సంకీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో బాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుక ఆలయ ప్రాంగణంలో భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుమర్తి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సూపర్ 6 హామీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావతో పాటు అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి సందర్భంగా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు 2వ రోజు కార్యక్రమం కాకినాడ రూరల్లో పెనుమర్తి గ్రామంలో జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇంటికి వెళ్తాం. మరి మేము అభివృద్ధి నియోజకవర్గంలో ఏం చేసాము ఆ పాంప్లెట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులాలకు ఎవరెవరికి ఏం చేశారో అనేది రాష్ట్ర ప్రభుత్వం పార్టీ చేసిన పాంప్లెట్ ముఖ్య కష్టాలతో నమస్కరించి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి రాబో కాలంలో మమ్మల్ని ఆశ్చర్యించండమ్మా, ఇంకా మిగిలిన పనులన్నీ కూడా మేము చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు ఏమనుకున్నా ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చారో అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇవాళే మరి లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారి పిలుపు మేరకు నేను ఉదయాన్నే 10 గంటలకు విజయవాడ వెళ్ళి
11 గంటలకు ఆయన కలిసి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన కూడా చెప్పడం జరిగింది, మీరు నాకన్నా సీనియర్స్ మీరందరూ కూడా, కానీ నేను ఇటీవల నేను పార్టీలోకి యాక్టివ్ పార్ట్స్ తీసుకుని నేను వచ్చాను. రామారావు గారు తెలుగుదేశంలో మీరు పనిచేశారు, అలాగే కూడా చంద్రబాబు నాయుడు గారితో మీరు పరిపాలనలో కూడా భాగస్వామ్యం నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. నన్ను మీరు అధిగమించి మీరు ముందు ఉండాలి, నా ముందు వెళ్ళాలి, పార్టీలో విజయం సాధించాలి అంటే 24 గంటలు ప్రజలతో మమేకమై ఎవరికి ఏది కావాల్సి వచ్చినా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చేస్తే నేను ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి పెట్టాలని చెప్పడం జరిగింది. ఫస్ట్సారి మొన్న శుక్రవారం నాడు ఒక గ్రీవెన్సల్ పెట్టడం జరిగింది. రెండోది ప్రజా దర్బార్ మొట్టమొదటి పెట్టడం జరిగింది. రెండో శుక్రవారం రెండో ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. మొట్టమొదటి ప్రజా దర్బార్లో వాకల్పూడి నుంచి కొంతమంది మహిళలు వచ్చి అంతకు ముందు రోజునే ట్రైన్ గొడవైతే ట్రైన్ కావాలని చెప్పి ప్రథమ అప్లికేషన్గా ఇవ్వటం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసి మొట్టమొదటి వచ్చిన అప్లికేషన్ దీనికి శాంక్షన్ మంజూరు చేయండి, దాన్ని పరిష్కరించడం జరిగింది. రెండవ దాంట్లో మీ సంబంధించిన కొలీగ్ విలేకరు ఒక ఆయన ఈ కేంద్రీయ విద్యాలయంలో అక్కడ ఉన్న పిల్లలకి ఈ తల్లిక వందనం పట్టడం లేదని ఫిర్యాదు చేసిన దాని మీద ఆంధ్రప్రదేశ్ని కూడా పట్టుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఆయన క్లీన్ కట్గా అడగటం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఇచ్చామా అని అడిగారు. లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదండి, ఈ సంవత్సరం ఇవ్వలేదండి. మరి అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చారు. దీనికి న్యాయం జరగాలని చెప్పి అందరూ అక్కడ తల్లిదండ్రులందరూ మొట్టమొదటి గ్రీవెన్స్లో నాకు రావటం జరిగింది అని ప్రజా దర్బార్లో రావటం జరిగిందని చెప్పడం జరిగింది. దానికి వెంటనే కూడా ఇది మత్స్యశుద్ధిగా దీనికి ఇవ్వాలని పిల్లలందరికీ కూడా ఇస్తాను రాష్ట్ర సంబంధించిన అధికారులు కూడా ఫోన్ చేసి మాట్లాడి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకున్న అందరికీ వచ్చే ఉపయోగం చేస్తాం. ఏంటంటే ఒక పక్క మంత్రులు, ఒక పక్క ముఖ్యమంత్రి, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి అందరూ తిరుగుతూ మరి కేడర్లు కూడా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు పెట్టి మీ దగ్గరికి ఏమొస్తున్నాయో మాకు రిఫర్ చేస్తే అన్నీ కూడా మీరు చేస్తామని చెప్పడం, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒకటి, అక్కడ ముఖ్యమంత్రి గారు ఒకటి చేయటం దీనికి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు దస్తావేజుల తయారీ ప్రక్రియను కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులు చేపట్టిన నిరవధిక పెన్ డౌన్ ఆందోళన 10 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న విలేకరులు మాట్లాడుతూ జీవో 396 అమల్లోకి వస్తే ఎన్నో సంవత్సరాలుగా దస్తావేజుల తయారీపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది విలేకరుల జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి వారు డిమాండ్ చేశారు. అలాగే తాము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులతో దస్తావేజుల పనులు చేయిస్తున్నారని లేఖరులు ఆరోపించారు. ఈ చర్య తమ నిరసనను నీరుగార్చే ప్రయత్నమేనని, అధికారులే తమ ఆందోళనను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని జీవో 396 ను రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని లేఖరులు స్పష్టం చేశారు.
లోక సుభిక్షాన్ని కోరుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠంలో పీఠాధిపతి సత్యనారాయణ దత్త సిద్ధాంతి ఆధ్వర్యంలో విశేష పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో లోక క్షేమాన్ని సుభిక్షాన్ని కోరుతూ పీఠం అధిపతి సత్యనారాయణ దత్త సిద్ధాంతి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్ల విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాల అర్చనలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చేత సామూహిక దత్త వ్రతం, శ్రీలక్ష్మి గణపతి మహామృత హోమాలు జరిపించారు. పండితుల చేత భక్తులందరికీ వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, గ్రామోత్సవం నిర్వహించి భక్తులకు మహాదానదానం జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పలువురు పీఠం అధిపతి సత్యనారాయణ దత్త సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. జయ గురుదత్త. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి సందర్భంగా మన శ్రీరామ దత్త సాయి పీఠం పిఠాపురంలో ఈరోజు అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ మనం ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగినది వారి చేత స్వయంగానే. మిగిలిన విషయాలన్నీ వారి మాటల్లోనే మీరు విందురు. కానీ ఈ నెల ప్రత్యేకంగా కూడా వర్షాలు పట్టలేదని వారి చేత అందరి చేత కూడా వరినయాగం కూడా చేయించడం జరిగింది. లోకం సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేత మేము స్వయంగా చేయించడం, మేము చెప్పినట్టుగానే మేము చేయిస్తున్నాం ప్రతి నెల కూడా. కాబట్టి వాళ్ళకు వసతవనివ్వండి, ఇక్కడ మంచి ఋత్వికుల చేత వేద పండితుల చేత ఈ కార్యక్రమాలు ఏమంటే చేయించడం జరుగుతుంది ప్రతి నెల కూడా. మా యంత్రం తీసుకున్న ప్రతి భక్తులకు కూడా ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసావాచ కోరుకుంటూ శుభం పూయ. నా పేరు ఆలా శేషసాయి కుమార్. మేము ఒంగోలు నుంచి వచ్చామండి. సో ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మేము అనుకున్న దానికంటే ఇంకా ఎంతో ఆనందదాయకంగా జరిగినాయి. అంతేకాకుండా ఈరోజు గణపతి హోమము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, అంతేకాకుండా రైతులు కొందరి కోసం, ఈ ఊర్లో ఉన్న రైతులు, రాష్ట్రంలో ఉన్న రైతులు అందరి కోసం, అందరూ సుభిష్టంగా పంటలు పండాలని వరుణ హోమం కూడా చేయటం జరిగింది. మాకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. అంతేకాకుండా ఈ యొక్క పీఠాధిపతులకి, సిద్ధాంతి గారికి మరియు ముఖ్యంగా వాలంటీర్స్కి, తర్వాత మన వాహనం రథం ఒకటి ప్రతి జిల్లాకి తిరిగి ఈ యంత్రం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను కూడా వాళ్ళు చెప్తున్నారు ఆ యొక్క సేవకులకి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ డ్రెస్ కోడ్ లో ఉండి యాగానికి సరిపడా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో పూజా పదార్థాలు, అమ్మ ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అంటే చక్కగా ఎవరు విసుక్కోకుండా అందరూ కూడా ఇచ్చి ఎంతో, నేను ఇంత రీతిన ఇంతటువంటి సమన్వయంతో కూడుకున్నటువంటి హోమము నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి మేము ఎంతో రుణపడి ఉన్నాం ఈ పీఠానికని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రకాశరావుపాలెం, నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం. నా పేరు చంగల్ సత్యనారాయణ అండి. ఈసారి ఇంతకు ముందు కూడా వచ్చారు, ఇంతకు ముందు కూడా అంతరం తీసుకున్నాను. నేను బాగానే ఉంది. మళ్ళీ వస్తే మళ్ళీ అంతరం తీసుకున్నా. ఇలా హోమాలు అన్నారు, వాటి గురించి వివరించారు. దానికన్నా డబల్ చేశారు ఇక్కడ. చాలా సంతోషం. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. మేము చోడవరం గ్రామం నుంచి వచ్చాము. నల్లజర్ల మండలం, వెస్ట్ గోదావరి అండి. మేము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము ఇటువైపు రాలేదు. మేము అసలు ఇదే ఫస్ట్ టైం మేము రావడం. కానీ వాలంటీర్ వాళ్ళు చెప్పే విధానం ఏంటి, వాళ్ళు చూపించే శ్రద్ధ ఏంటి, అన్నీ మాకు బాగా నచ్చింది. అందువల్ల మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చాక మాకు ఏంటంటే ఇంత బాగా జరుగుతుందన్న ఆశ్చర్యంగా బాగా నచ్చింది మాకు. వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఇంకా ఎక్కువే చేశారు వాళ్ళు. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్కి సమాధానం చెప్పడం, విసుక్కోకుండా అన్ని చాలా బాగా చూసుకున్నారు. దగ్గరుండి అన్ని మాకు చక్కగా చేశారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ పూజా కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు కానీ, వసతులు కానీ అన్నీ ఏ విధంగా చెప్పారో అంతకంటే 3 రెట్లు అధికంగా చేసి, ఈవేళ మనం ఇచ్చే డబ్బు పెద్ద లెక్క కాదు. ఈవేళ ఇదే హోమాలు అయ్యి మనం ఇంటికాడ చేయించుకుంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుద్ది, లక్షలు ఖర్చు అవ్వచ్చు. కానీ మన స్వల్పంగా వాళ్ళు పెద్ద ఆశించకుండా ఇంత హోమ కార్యక్రమాలు చేసినందుకు వారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాది ఈస్ట్ గోదావరి.
గోపాలపురం మండలం దుద్దుకూరు. ఇక్కడ వాలంటీర్స్ జనవరి నెలలో మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు యంత్రం గురించి చెప్పారు. నేను వేరే మాట చెప్పకుండా యంత్రానికి నేను అవకాశం నాకు కూడా చేయమని చెప్పాను. ఆ యంత్రానికి మనకి ఇంకా రానే లేదు. రాకుండానే నాకు ఎప్పుడో 15 years నుంచి ఉన్న సైట్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయి వెంటనే సేల్ అయిపోయింది అదే నెలలోను. మార్చి నెలలో వచ్చేటికి నాకు రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేసేసాను. వెంటనే ఆ అమౌంట్ అనుకోకుండా వచ్చిందని వెంటనే విజయవాడలో కూడా నేను వేరే అమరావతి ఏరియాలో ఒక సైట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత మా బాబు కూడా 80% పర్సెంటేజ్తో ఎంటెక్ కూడా పాస్ అయ్యాడు. తర్వాత రీసెంట్గా PhD కూడా సీట్ వచ్చింది గురుగ్రామ్ న్యూ ఢిల్లీలోను. అంతా మంచిగానే జరుగుతుంది. పాజిటివ్ వైబ్రేషన్ కూడా ముందుకెళ్తుంది యంత్రం తీసుకున్న తర్వాత. అందువల్ల ఈ రోజు రావడం జరిగింది, ఈ హోమానికి రావడం జరిగింది. జై గురు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో గురు పౌర్ణమి సందర్భంగా స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రజా ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం నిర్వహించి మానవత్వమే దివ్యత్వానికి తొలిమెట్టని గురు విశ్వస్ఫూర్తి బోధనను వివరించారు. ధ్యానం ద్వారా శారీరక మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మీయ వికాసం సాధ్యమని వ్యక్తులు పేర్కొన్నారు. ఈరోజు సైన్స్ ఎంతో పురోగతిని సాధించింది. మొబైల్ ఫోన్లతో ఈరోజు అమెరికా నుంచి ఇక్కడికి వంటగదుల్లో మాట్లాడుకుంటే కానీ వంటలు చేసుకునే స్థితి. అంతటి సైన్స్ పరిజ్ఞానం వచ్చినా కానీ ఈరోజు అలాగే దానికి సమాంతరంగా దాదాపు 2600 అటామిక్ న్యూక్లియర్ బాంబులు కూడా మనం తయారు చేసుకున్నాం. సమస్యల్లో ఏమిటంటే ఈరోజు ప్రపంచం మానవ మనుగడ ఎంతవరకు ఉంటుందనే ప్రశ్న ఈ న్యూక్లియర్ బాంబులను మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఆ పవర్ ఎవరి చేతుల్లో ఉందంటే అత్యంత శక్తివంతులైనటువంటి నాయకుల చేతుల్లో ఉంది. ఆ బటన్ ఒక మీటర్ నొక్కితే ఈరోజు ప్రపంచం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తే యువత చాలా ముందుకు వచ్చి మనం ప్రశ్నించే విధానాన్ని కూడా ముందుకు తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ప్రశ్నించే తత్వంతో పాటు అసలు ఎలాగ ఈ ప్రపంచాన్ని, మానవ మనుగడిని ప్రశాంతంగా మానవ జాతి సభ్యులందరూ సంతోషంగా బతకాలంటే ఏం చేయాలనే ప్రశ్న అనుక్షణం మనందరం ముందు ఉదయిస్తూనే ఉంది. దానికి ఒక సమాధానం కావాలి. అటువంటి సమస్యకి ఈరోజు శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు ఆవిర్భవించి మనకు సమాధానం ఇచ్చారు. దానికి ఏమిటి, మనిషి సాటి మనిషిని మనిషిగా చూసి గుర్తించి గౌరవించి సహకరించుకోవాలి. కనీసం ప్రపంచీకరణ యుగంలో ఆధ్యాత్మిక తత్వం అంతా కూడా కనుమరుగే పరిస్థితులు ఉన్న సమయంలో ఏ విధమైన ఆడంబరాలు, ఏ విధమైన ఆర్భాటాలు లేకుండా మానవ జీవితాన్ని ప్రాక్టికల్ ఫిలాసఫీ, ప్రాక్టికల్ థియరీ సిద్ధాంతంలో సైంటిఫిక్ సెయింట్గా తన రచనల ద్వారా నిరూపించుకున్నటువంటి వారు విశ్వస్ఫూర్తి గారు. వీరి రచనలు సమాజానికి ఒక సమానతను, సమాజానికి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని, దాంతోపాటు మానవ జీవన విధానంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన సంఘీభావాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయి. 4 గోడల మధ్య ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ సెయింట్గా పేరు పొందిన విశ్వస్ఫూర్తి గారు 40 గ్రంథాలను రాసి సమాజాన్ని ఒక మంచి మార్గంలో ప్రయాణం చేసే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అందులో ధ్యానమని, దాంతోపాటుగా సమాజంలో మనిషి మానవత్వం అనే ప్రధాన ఉద్దేశాలు వీరి. మానవత్వం ఉన్నటువంటి మనిషి, మానవత్వం ఉన్నటువంటి సమాజం ఎంతో అవసరం. దేవుళ్ళు, దేవతలు అనేటువంటి దానికన్నా ముఖ్యంగా మనిషి మనిషిగా బ్రతకాలి, మానవతా విలువలతో బ్రతకాలి, సమాజానికి సహాయార్థంగా ఉపయోగించాలి. అట్లాంటి మానవవాదాన్ని, మానవతావాదాన్ని తీసుకొచ్చినటువంటి వారిలో విశ్వస్ఫూర్తి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 7.50 కోట్లతో రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం. 80% పనులు పూర్తయ్యాయన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి శాకంబరిదేవి అలంకారం. దర్శించుకున్న భక్తులు. వాకలపూడిలో సామాజిక భవనం ప్రారంభం. అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు.
2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాము. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.